హైదరాబాద్లో 400 ఏళ్ల చరిత్ర కలిగిన అరుదైన ఆలయం. దొంగ కోసం వెతుకుతుండగా గుహలో స్వయంభుగా కనిపించిన వెంకటేశ్వర స్వామివారు. మూడు 365 రోజులు వైకుంఠ ద్వారం దర్శనం కలిగిన ఏకైక స్వయంభు క్షేత్రం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాకు తిరుపతికి వెళ్ళినంత అనుభూతి కలుగుతుంది. ప్రతి శనివారం వచ్చి కూర్చొని అర్ధగంట అలాగ స్పెండ్ చేస్తే ఆ బ్యాటరీస్ అన్ని రీఛార్జ్ అవుతాయి. 400 ఏళ్లుగా గుహలోనే స్వామివారి దర్శనం. శనివారం 11 ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే ఎలాంటి సమస్యనైనా దూరం చేసే స్వామివారు. వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ వ్లాగ్స్. ఈ వారం మీకు చూపించబోయే ఆలయం హైదరాబాద్లో వన్ ఆఫ్ ద హిడెన్ జెమ్స్ అని చెప్పొచ్చు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఆలయం గురించి మనలో చాలా మందికి తెలీదు. 1980s, 90sలో హైదరాబాద్లో ఉండే చాలా మందికి ఈ ఆలయం గురించి తెలిసుండొచ్చు. ఇక్కడకు వెళ్ళి ఆలయం చరిత్ర, స్వామివారి మహిమల గురించి విన్నాక ఈ ఆలయం గురించి భక్తి టీవీ వ్యూవర్స్కి చూపించాల్సిందే అనిపించింది. మెహదీపట్నంకి దగ్గరలో విజయనగర్ కాలనీలో ఉంది ఈ స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. అసలు స్వయంభు అంటే ఏమిటి? పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్మ తనంత తాను వ్యక్తమవుతాడు ఒక్కొక్క చోట. ఎవరూ ఏ ప్రతిష్ట చెయ్యరు, కానీ అందరినీ అనుగ్రహించడం కోసమని అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని కదా శృతి. లోపల బయట అంతటా ఆయనే ఉన్నాడు. అంతటా ఉన్నవాడు ఒక చోట పొటమరిస్తాడు, పైకి లేస్తాడు. అలా లేస్తే స్వయంభూ అంటారు. అంటే తనంత తానుగా వెలిసినటువంటి క్షేత్రం. మన దేశంలో, ఇతర దేశాల్లో కూడా, ప్రత్యేకించి మన దేశంలో, అందులో మన రాష్ట్రంలో, దక్షిణాదిలో, అందులో మన రాష్ట్రంలో కొన్ని చోట్ల పరమశివుడు అలాగా స్వయంగా వెలిశాడు. విష్ణువు ఏ దేవుడే, ఏ రూపంలోనే. మునుల తపస్సు ఒక కారణం, భక్తుల తపన ఒక కారణం. మునుల తపస్సు, భక్తుల తపన. హైదరాబాద్లోని ఒక కొండపై ఇంత మంచి ఆలయం, 400 ఏళ్ల పైన చరిత్ర కలిగిన స్వయంభు క్షేత్రం ఉందంటే మనసుకు చాలా బాగా అనిపించింది. ఆలయానికి అడుగుపెట్టిన వెంటనే మీకు ఒక పురాతన ఆలయంకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే స్వామివారి దర్శనం కోసం ఆ కొండల మధ్య నుంచి వెళ్తూ దీపాల వెలుగులో స్వామివారిని దర్శించుకుంటే మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఈ ఆలయానికి, తిరుమల క్షేత్రానికి పూజలు చేసే విధానంలో, నిత్యం జరిగే పూజల్లో, సేవల్లో చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఈ ఆలయం గొప్ప చరిత్ర గురించి, స్వామివారు ఇక్కడ స్వయంభుగా ఎలా కనిపించారో, ఇక్కడ జరిగే నిత్య పూజలు, సేవలు, స్వామివారి కళ్యాణోత్సవం, ఇక్కడ కొలువై ఉన్న ఉప ఆలయాలు, అలాగే ఈ ఆలయానికి చేరుకునే ఈజీ వే గురించి డీటెయిల్గా చెప్తాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సుమారు 400 ఏళ్ల క్రితం హైదరాబాద్ను నిజాములు పాలిస్తున్న రోజుల్లో ప్రస్తుతం మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ ఏరియాలకు దగ్గరలో ఉన్న విజయనగర్ కాలనీ పూర్తిగా ఒక కొండ ప్రాంతం. ఈ ఆలయానికి దగ్గరలో నివాసం ఉండే ఒకరి ఇంట్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. చప్పుడికి ఉలికిపడి లేచిన ఇంటి యజమాని దొంగను తరుముకుంటూ వెళ్లాడు. ఆ దొంగ దగ్గరలో ఉన్న కొండపైకి పరుగులు తీశాడు. ఆ దొంగను వెంబడించిన ఇంటి యజమానికి ఒక్కసారిగా ఆ దొంగ మాయమైనట్టు అనిపించింది. తన ఇంట్లో దొంగతనం జరిగిందనే బాధతో వెనక్కి తిరిగి వస్తుండగా కొండపై గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ కనిపించింది. ఆ విగ్రహాన్ని చూసి ఇంటికి వెళ్లిన యజమానికి అక్కడ దొంగలించబడిన వస్తువులన్నీ మళ్లీ ఇంట్లోనే ఉన్నట్టు చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. తిరిగి కొండపైకి వెళ్లి అక్కడ కనిపించిన స్వామివారి విగ్రహం ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి స్థానికుల సహాయంతో పూజలు నిర్వహించారట. కొన్ని రోజులకు అక్కడ చిన్న గుడారంలా ఏర్పరిచి స్వామివారికి పూజలు చేశారు. అలా ఏళ్లు గడిచే కొద్దీ గుహ చుట్టూ చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, తిరుమలలో చింత చెట్టు కింద శ్రీవారు ఉన్నట్టే ఇక్కడ కూడా చింత చెట్టు, పుట్ట ఉండటం ఈ ఆలయం యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. కాలక్రమేణా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయానికి స్థానిక పెద్దల సహకారంతో మరమ్మతులు చేసి తిరిగి పూజలు ప్రారంభించారు. ఆ తరువాత కొంతకాలానికి శిథిలమైన గోపురాన్ని పునర్నిర్మించాలని పూనుకొని ఈ ప్రాంత భక్తులు, దాతల సహకారంతో తిరుమల ఆలయం రీతిలో విమాన గోపురాన్ని నిర్మించారు. సుమారు 60 ఏళ్ల క్రితం ఈ ఆలయం ఎలా ఉందో మీరు ఈ పాత ఫోటోల్లో చూడొచ్చు. ఈ ఆలయానికి సంబంధించిన మెట్లు కడుతున్నప్పుడు ఫోటోలు ఇవి. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జగద్గురు శంకరాచార్యులు చేతుల మీదుగా విమాన కుంభాభిషేకం జరిగింది. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్న న్యూస్ 1975లో ది డైలీ న్యూస్ అనే న్యూస్ పేపర్ లో వచ్చింది. పూర్వము ఈ ఆలయానికి అతి దగ్గరలో ఉన్న దేవునికుంట చెరువు నుంచి కొండపైకి నీళ్లు తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇక ఈ ఆలయంలో జరిగే నిత్య పూజలు, దర్శనం గురించి చెప్పాలంటే
ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ఆలయంలో 365 రోజులు ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. సంవత్సరంలో అన్ని రోజులు ఇలా ఉత్తర ద్వార దర్శనం కలిగిన ఏకైక స్వయంభు క్షేత్రం ఈ ఆలయం మాత్రమే. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మనసుకు కలిగే ఫీలింగ్ మాటల్లో వర్ణించలేనిది. ఆలయంలోకి ఎంటర్ అయ్యాక పైకి చూస్తే మీకు కొండలో స్వామివారు వెలిసినట్టు కలిగే అనుభూతి చాలా బాగుంటుంది. అలా నడుచుకుంటూ ఆలయంలోనికి వెళ్ళాక కుడివైపు చిన్న గుహలో దీపాల వెలుగులో స్వామివారిని దర్శించుకుంటే నాకు తిరుమలలో ఉన్న అనుభూతి కలిగింది. హారతి వెలుగులో స్వామివారిని దర్శించుకుంటే మన బాధలు అన్నీ మరిచిపోయి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ చిన్న గుహలోనే స్వామివారి ముందు పూజారి గారు కూర్చుని స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. ఈ గుహ చాలా చిన్నగా ఉంటుంది. ఒకేసారి ఇక్కడ 3 లేదా 4 మించి నిలబడడానికి చోటు ఉండదు. కానీ ఎంతమంది భక్తులు వచ్చినా, ఎంత రష్గా ఉన్నా, వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంతో ఓపికగా అర్చన చేసి ఆశీర్వదించి ప్రసాదం ఇస్తారు ఇక్కడ పూజారి గారు. స్వామివారి మూల విరాట్కు ఎదురుగా చూస్తే కామధేనువు పెయింటింగ్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పెయింటింగ్. హిందూ పురాణాల ప్రకారం కామధేనువును నమస్కరించుకుంటే అన్ని కోరికలు నెరవేరి సకల అభీష్టాలు సిద్ధిస్తాయని నమ్మకం. స్వామివారి మూల విరాట్ పక్కనే ఉన్న ఒక తాడు లాగితే ఆలయం శిఖరంపై ఉన్న భారీ గంట మోగుతుంది. ఈ గంటకు ఒక ప్రాముఖ్యత ఉంది. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు ఈ గంటను ఆలయానికి బహుకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శన అనంతరం ఈ గంటను మోగిస్తుంటారు. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ గంటను దర్శించుకోండి. స్వామివారిని దర్శించుకున్న తరువాత కేవలం ఒక్క మనిషి మాత్రమే నడవడానికి వీలుగా ఉండే దారిలో వెళ్తూ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవచ్చు. అమ్మవారి దర్శనం అయ్యాక మీకు ఈ ఆలయంలో చాలా ఏళ్లుగా పూజారిగా సేవలు అందించిన పండిట్ జగదీష్ ప్రసాద్ గారి ఫోటో కనిపిస్తుంది. ఈయన 100 ఏళ్లకు పైగా జీవించారు. సుమారు 80 ఏళ్లు ఈ ఆలయంలో స్వామివారి సేవలో ఉన్నారు. ఈ పూజారి గారు నిజాం మిలిటరీ బలగాల్లో జవాన్గా పనిచేసేవారు. జవాన్గా రిటైర్ అయ్యాక పౌరోహిత్యం స్వీకరించి స్వామివారి సేవలో ఉన్నారు. ఇక స్వామి అమ్మవార్ల ఆలయం నుండి బయటకు వచ్చిన వెంటనే మీకు తులసి కోట కనిపిస్తుంది. ఆ పక్కనే రావి చెట్టు కింద ముడుపులు కట్టే ప్రదేశం ఉంటుంది. ఈ ఆలయంలో ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ఇక్కడ ముడుపు కడితే కళ్యాణం, సంతానం, విద్య, వైద్య, వ్యాపారంలో ఉన్న సమస్యలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు పరిష్కార మార్గం చూపుతారని భక్తుల నమ్మకం. చాలా మంది భక్తులు ఆలయానికి తిరిగి వచ్చి తమ సమస్యల నుండి బయటపడ్డామని చెబుతారని ఇక్కడ ఆలయంలో ఉన్న అర్చకులు చెబుతున్నారు. ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు. ఈ ఆలయంలో పూజలు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే పూజలకు కొంచెం దగ్గరగా ఉంటాయి. ప్రతి గురువారం తిరుమలలో స్వామివారి నిజరూపం దర్శనం ఉన్నట్టు ఈ ఆలయంలో కూడా నిజరూప దర్శనం ఉంటుంది. ప్రతి శుక్రవారం తిరుమలలో చేసినట్టే స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. స్వామివారికి నిర్వహించే ప్రత్యేక సేవలు. ఈ ఆలయంలో ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తారు. శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం. ఆ రోజున కళ్యాణం వీక్షిస్తే చాలా మంచిదని చెబుతారు. స్వామివారిని దర్శించుకోవడానికి ఆనాటి నుండే ఎంతో మంది గురువులు, ప్రముఖులు ఈ ఆలయానికి వచ్చేవారు. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు, అలాగే మాజీ ఎంపీ, ప్రస్తుతం హర్యానా గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ బండారు దత్తాత్రేయ గారు, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, అలాగే ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంతో మంది ఈ ఆలయంలో స్వామివారిని రెగ్యులర్గా దర్శించుకునేవారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మే నెలలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సుదర్శన హోమం, 2వ రోజు కళ్యాణం, 3వ రోజు పల్లకి సేవ నిర్వహిస్తారు. మేము ఈ గుడికి ఎప్పటి నుంచో దాదాపు 45 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ వస్తున్నాం. నాకు ఊహి తెలిసినప్పటి నుంచి 5-6 ఇయర్స్ అప్పటి నుంచి వస్తున్నాం. ఇది చాలా అప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఏం కూడా ఉండేవి కాదు, మెట్లు అవి కూడా ఉండేవి కాదు. మేము కొండలాగా ఉండేది, మామూలు మెట్లులాగా ఎక్కడానికి వీలుగా ఉన్నట్టు ఉండేవి. అవి ఎక్కి వస్తూ ఉండేవాళ్ళం అండి. అది ఇక్కడికి రావాలంటే అది పెద్ద అడ్వెంచర్ కింద ఉండేది. నడుచుకుంటూ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న గోడలు అవి కూడా ఏమీ లేవన్నమాట. అంతా అడవిలాగా ఉండేది. అందులోంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. అది మాకు ప్రతి శనివారం బాగా ఇక్కడికి వచ్చే అలవాటు అనమాట. వెంకటేశ్వర స్వామి మీద బాగా భక్తి, నమ్మకము. మేము రెగ్యులర్గా వస్తుంటే మాకు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టు ఏ విఘ్నాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ మంచిగా నడుస్తున్నాయి. అందుకని మాకు ఇక్కడ చాలా నమ్మకం.
ఇప్పుడు అందుకని ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళం అప్పుడు ఇక్కడే కాలనీ స్టార్ట్ అయ్యి విజయనగర్ కాలనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఉంది. అంతకు ముందర ఎప్పటి నుంచి ఉందో నాకు ఐడియా లేదు. సో అందుకని ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఎప్పుడో వీలైనప్పుడైనా కనీసం వచ్చి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటున్నాం, అలవాటు అనమాట మాకు. ఇక వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయంతో పాటు ఈ ప్రాంగణంలో మరో 8 ఉప ఆలయాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న శివాలయంలో ప్రతి సోమవారం అభిషేకం నిర్వహిస్తారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వయంగా మీరే అభిషేకం చేసుకునేలా ఇక్కడ వీలుగా ఉంటుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగేంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక మందిరంలో ప్రతి బుధవారం స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన అయ్యప్ప ఆలయానికి 18 మెట్లు ఎక్కి వెళ్లే విధంగా నిర్మించారు. అయ్యప్ప ఆలయానికి ఎదురుగా 18 మెట్లతో పడి ఉంటుంది. ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో 2వ ఆదివారం రోజున అయ్యప్ప పడి పూజ నిర్వహిస్తారు. ఆ రోజున ఇక్కడ చేసే ప్రత్యేక ధన్వంతరి పూజలో పాల్గొంటే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం. ఈ పూజలో పాల్గొనడానికి చాలా దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. అయ్యప్ప ఆలయం నుండి చూస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శిఖరం కనిపిస్తుంది. దర్శించుకోవడం మర్చిపోకండి. శిఖర దర్శనం చాలా మంచిదని చెబుతారు. ఇక్కడ ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రతి గురువారం అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. గురు పౌర్ణమి ఈ ఆలయంలో బాగా నిర్వహిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. మీరు కుంకుమ పూజ చేయించుకోవాలని అనుకుంటే ఏ రోజైనా ఈ ఆలయంలో చేసుకోవచ్చు. ఇవి ఈ ఆలయంలో స్వామివారికి ఉపదేవతలకు చేసే ప్రధాన పూజలు, ప్రత్యేక సేవలు. అతి త్వరలో ప్రతి నెల పౌర్ణమి రోజున భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనేలా ఈ ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆలయంలో జరిగే పూజలు, సేవలు, ఇతర ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్ పై కనిపించే నెంబర్కు కాల్ చేయొచ్చు. ఈ ఆలయం పైకి వెళ్ళడానికి 2 రూట్లు ఉంటాయి. ఒక రోడ్ NMDC బిల్డింగ్ పక్కనే ఉంటే మరొక మార్గం కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది. ఆలయం కొండపై ఉందని మెట్లు ఎక్కడం కష్టం అనుకునే వృద్ధుల కోసం మెట్ల పక్కనే ర్యాంప్ ఉంటుంది. పక్కనే ఉన్న గ్రిల్స్ సాయంతో మీరు ఈజీగా ఈ ఆలయానికి వెళ్ళొచ్చు. ఇక ఈ ఆలయానికి వెళ్ళడం ఎలా? సికింద్రాబాద్ నుంచి వచ్చేవారైతే మెహదీపట్నం వెళ్లే ఏ బస్సు ఎక్కినా మీరు ఈ ఆలయం దగ్గరలో ఉన్న NMDC బస్ స్టాప్ దగ్గర దిగొచ్చు. అక్కడి నుంచి ఈ ఆలయం వాకబుల్ డిస్టెన్స్. మెట్రో రైల్ ద్వారా అయితే లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ నుంచి ఈ ఆలయం 2.5 కిలోమీటర్ల దూరం. ఈ ఆలయానికి సంబంధించిన అడ్రస్, గూగుల్ మ్యాప్స్ లొకేషన్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు. ఈ ఆలయంలో స్వామివారి మహిమల గురించి ఎన్నో ఏళ్లుగా ఇక్కడికి వస్తున్న కొంతమంది భక్తులను అడిగే ప్రయత్నం చేశాం. ఇది చాలా పురాతనమైన దేవాలయం. దాదాపుగా నేను 55 సంవత్సరాల నుంచి ఈ గుడికి ప్రతిరోజు వస్తున్నాను. ఎంతో ప్రశాంత వాతావరణంలో ఈ గుడి ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం ఇక్కడ వచ్చి కూర్చుంటే ఎంతో ప్రశాంతత, మనసుకి ఎంతో ఆనందం కలిగిస్తుంది ఈ టెంపుల్. ఇక్కడ భక్త రద్దీ కానీ ఎక్కువగా ఉండదు. అంటే రవాణా రాకపోకల రద్దీ అని అటువంటిది ఏది లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చారిత్రాత్మకంగా ఈ గుడి చాలా ప్రాచుర్యమైనది. బహుశా తానీషా మన హైదరాబాద్ నవాబు గారి సమయం నుంచి ఈ గుడి ఉంది. కానీ 1960లో ఈ గుడికి ప్రాముఖ్యత ఏర్పడింది. మా విజయనగర్ కాలనీయే కాకుండా ఈ చుట్టుపక్కలంతా కూడా ఎంతో ప్రాచుర్యం కలిగే దేవాలయం. గత సంవత్సరం నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. ప్రతి శనివారం వస్తాము. అయితే ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాకు తిరుపతికి వెళ్ళినంత అనుభూతి కలుగుతుంది. ఈ గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసినా కానీ కూడా మనకెంతో మేలు జరుగుతుంది. మనం ఏది కోరుకున్నా కానీ ఆ కోరిక అనేది నెరవేరుతుంది. మేము 50 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ టెంపుల్కి వస్తాం. పురాతనమైన టెంపుల్, మహిమగల టెంపుల్ వెంకటేశ్వర స్వామి. కరోనా పీరియడ్లో మా ఇంట్లోనే జరిగింది. కరోనాని
కంప్లీట్గా శాశ్వతంగా పోయేటట్టు చేశారు. చాలా పురాతనమైన టెంపుల్. వెంకటేశ్వర స్వామి మహిమ చాలా, మన ఏడుకొండల స్వామి తిరుపతిలో ఎలాగున్నాడో అలాగే ఉన్నాడు. విగ్రహం కూడా అలాగే ఉంది. చిన్న విగ్రహం అయినా మటుకు చాలా మహిమగల టెంపుల్. చాలా ఎక్కడి నుంచి అంటే ఫారెన్ నుంచి కూడా వచ్చి ఫోటోలు తీసుకొని, రష్యా నుంచి కూడా వచ్చారు కొంతమంది ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా వచ్చి డొనేట్ చేసిపోతారు. చాలా మహిమగల టెంపుల్ అండి. చాలా మహిమగల స్వామివారు ఇక్కడ ఉన్నారు. ఇది చుట్టూ ఒకప్పుడు చాలా ఏళ్ల నాటి పురాతనమైన మందిరం ఇది. సో ఇక్కడ అన్ని చుట్టూ కొండలు గుట్టలు దాంతోపాటు ఉండేది. నా చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఇదంతా ఒక అడవిలాగా ఉండేది. సో అన్ని దీంట్లో పాములు, తేళ్లు, జెర్రీలు అటువంటివి కూడా చాలా చుట్టుపక్కల అంతా అవే ఉండేవి. సో రావడానికి దారి కూడా చాలా కష్టంగా ఉండేది. చిన్న మెట్లు ఉండేవి పైకి రావడానికి. కొంతమంది భక్తులు వస్తే మళ్ళీ కొంతమంది వెళ్ళాక మళ్ళీ ఇంకోళ్ళు రావాల్సి వచ్చేది. సో లోపల స్వామివారి దర్శనం కూడా వెళ్ళాలంటే కూడా లోపల గుహలాగా ఉంటుంది. సో ఒకప్పుడు ఒకే వైపు దారి ఉండేది. ఓ నలుగురు భక్తులు లోపలికి వెళ్ళారంటే మిగతా వాళ్ళు బయట ఉండాల్సి వచ్చేది. సో వాళ్ళు లోపలికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాతే మిగతా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉండేది. కాలక్రమేణా విజయనగర్ కాలనీ, ఆసిఫ్ నగర్ కింద వెంకటాద్రి కాలనీ అని ఉంది. అక్కడ ఉన్న భక్తులందరూ కూడా దాన్ని కలిపి నెమ్మదిగా పూరా అభివృద్ధి చేశారు దాన్ని. సో ఇప్పుడు చాలా ఎక్కువ అభివృద్ధి చెందింది. కనెక్టివిటీ కూడా చాలా ఉంది. సో కాబట్టి ఒకసారి స్వామి దర్శనం చేసుకోండి. చాలా మహిమగల వెంకటేశ్వర స్వామి వారు. నేను ఈ విజయనగర్ కాలనీలో గత 60 ఏళ్ళుగా మేము నివసిస్తున్నాము. ఈ టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి నేను కూడా మోర్ దెన్ 50 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటా. ఇది కొండ మీద ఉండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా చిన్నప్పటి 50 ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తున్న టెంపుల్ అంచెలంచెలుగా ఎదిగి ఈ షేప్కి వచ్చింది. మంచి డెవలప్ అయింది. మొదట పండిట్జీ ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు. ఆయన ఒకటే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండేది, తర్వాత ఆంజనేయ స్వామి ఉండేది. మర్రి ఊడలు అవన్నీ కూడా చాలా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. సో ఆయనే ఆల్మోస్ట్ ఈ లివ్డ్ మోర్ దెన్ 100 ఇయర్స్. ఐ థింక్ 110 సంవత్సరాల దాకా ఇక్కడే ఉండి ఆయన గుడికి సేవలు అందించారు. తర్వాత వారి వారసులు వాళ్ళందరూ వచ్చారు. ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా, అసలు వస్తే ప్రతి శనివారం వచ్చి కూర్చొని అర్ధగంట అలాగ స్పెండ్ చేస్తే ఆ బ్యాటరీస్ అన్నీ రీఛార్జ్ అవుతాయి. టెంపుల్ మేనేజ్మెంట్ కూడా ఫ్రమ్ టైం టు టైం డెవలప్ చేసుకుంటా అట్లా తర్వాత విఘ్నేశ్వరుడిది, తర్వాత సాయిబాబా టెంపుల్, తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్, ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. సో ఇది చాలామందికి తెలియదు, కానీ ఇక్కడ ఉండే ప్రశాంతత చాలా తక్కువ టెంపుల్స్లో మనకు కనబడుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్య కాలంలో ఈ గుడికి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాను. ఈ గుడి యొక్క మహత్యం ఏంటంటే, ఈ గుడి 400 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. 1960లో గుడి మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం మొదలైంది. దాని తర్వాత ఈ గుడిలో ఏంటంటే, తిరుమలలో ఎట్లయితే స్వామివారు పుట్ట కింద వెలిశారో, ఇక్కడ కూడా సేమ్ తిరుమల లెక్క పుట్ట కింద వెలిశారు స్వామివారు. ఇంకోటి, స్వామివారికి ఇక్కడ కొండ చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసినట్టయితే వాళ్ళ కోరికలు తీరుతాయని భక్తులకి చాలా బలమైన నమ్మకం, బలమైన సంకల్పం ఉంది. అదేవిధంగా ఇక్కడ తిరుమలలో ఎట్లయితే ప్రతి గురువారం నిజ రూప దర్శనం ఉంటుందో, ఇక్కడ కూడా సేమ్ అట్లానే నిజ రూప దర్శనం ఉంటుంది. అదేవిధంగా శుక్రవారం అభిషేకం ఉంటుంది. అదేవిధంగా శనివారం రోజు ప్రత్యేక పూజలు ఉంటాయి. అర్చన, కుంకుమార్చన అట్లాంటివి ప్రత్యేక పూజలు ఉంటాయి. అమ్మవారికి కూడా శుక్రవారం రోజు కుంకుమార్చన ఉంటుంది, అభిషేకం ఉంటుంది. ఇది ఈ గుడి యొక్క విశేషం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవునికుంట ఇక్కడ స్వయంభూగా వెలవడం జరిగింది. ఈ యొక్క దేవాలయము సుమారు 400 సంవత్సరాలకు నిర్మించినట్టుగా మనకు చరిత్ర ఆధారాలు కలవు. ఈ యొక్క స్వామి స్వయంభూగా వెలిసిండు. ఉత్తరము అభిముఖంగా ఉంటుండు స్వామి. తర్వాత ప్రతి దేవాలయంలో కూడా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజున కేవలం ఒకే ఒక్క రోజు ఉత్తర వైకుంఠ ద్వారం అనేటువంటిది తెరవడం జరుగుతుంది. ఆ యొక్క ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకున్నట జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ఈ యొక్క దేవాలయంలో 365 రోజులు ఉత్తర వైకుంఠ ద్వారం ద్వారా గుహలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేటువంటి భాగ్యము కేవలం ఈ యొక్క దేవునికుంటలో వెలిసినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి భాగ్యము మనందరికి కూడా కలగడం మన యొక్క పూర్వజన్మ సుకృత పుణ్యము. ఈ యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవములు, తర్వాత ధనుర్మాసోత్సవములు,
వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఈ విధంగా ఉత్సవములు, అనేక ఉత్సవములు బ్రహ్మాండముగా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెలలో మాస శివరాత్రి రోజు తర్వాత శ్రవణ నక్షత్రం కళ్యాణం రోజున స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణం నిర్వహించినటువంటి భక్తులకు మరియు ఆలయంలోకి వచ్చినటువంటి భక్తులకు స్వామివారి కళ్యాణం తదనంతరము అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. షడ్రసోపేతమైనటువంటి భోజనంతో ఎంతమంది వచ్చినా లేదనకుండా అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయము కొండపైన ఉన్నటువంటి మహత్తరమైనటువంటి దివ్యక్షేత్రము. ఈ యొక్క దేవాలయము హరిహర భేదం లేకుండా, విష్ణుమూర్తికి శివునికి భేదం లేకుండా, శివాలయము రాజరాజేశ్వరి అమ్మవారు, రాజరాజేశ్వర స్వామి, తర్వాత అన్ని ఉపాలయంలో కూడా కలవు. ఈ యొక్క దేవాలయమునకు క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఈ యొక్క ఆంజనేయ స్వామికి కూడా హనుమత్ జయంతి కూడా నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజులలో శ్రీరామ కళ్యాణం కూడా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆలయమును ఆర్ అమర్నాథ్ గారు నిర్మించడం, స్వయముగా తన యొక్క సొంత నిధులతో సుమారు 30 లక్షల వ్యయంతో నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రాబోయే రోజులలో శ్రీరామ కళ్యాణాన్ని కూడా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఎక్కడైతే ఈ కొండపైన వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి యొక్క దేవాలయాన్ని దర్శించడంతో సాధారణంగా ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహానికి, కొండపై వెలిసినటువంటి విగ్రహానికి, స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహానికి చాలా ఎన్నో రెట్ల పుణ్య ఫలితం వస్తుందని మన వేదాధ్యయనంలో చెప్పడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. కొండపై స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో దర్శించుకోండి. ఈ ఆలయానికి వస్తే మీకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక దివ్యమైన అనుభూతి తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మీరు వెళ్ళిన స్వయంభు ఆలయాల గురించి కామెంట్ చేయండి.